క్షత్రియుని రక్తం చిందించి ప్రాణాలర్పించిన సాహసవంతునికి అగ్నిజ్వాలలు చల్లారి దేవి ప్రత్యక్షమవుతుంది. గడువు ఈనాటితో పూర్తి అవుతుంది. చేసిన ప్రతిజ్ఞ చెల్లించుకోలేని జీవితం వృధా. మాత అనుగ్రహాన్ని పొంది కార్యం సాధించటము, ప్రాణాలర్పించి జీవితాన్ని చాలించటం, అంతకన్నా వేరే మార్గం లేదు. మాత, హింసాపూరిత కృత్యం ఇతరులపై చేయుట కన్నా నా శిరస్సునే సమర్పిస్తున్నా. కళంకరహితమైన నా రక్తంతో ఈ జ్వాలలు చల్లార్చి శాంతించి నన్ను అనుగ్రహించు. నీ ధైర్య సాహసాలతో నన్ను మెప్పించి పునర్జీవివైనావు. అకుంఠిత దీక్షతో బయలుదేరిన నీకు సర్వమహిమాన్వితమైన రత్న కంకణాన్ని ప్రసాదిస్తున్నాను. దానిని ధరిస్తే నీవు అజేయుడివవుతావు. నీవు తలుచుకున్న చోటికి ఆ కంకణం నిన్ను చేరుస్తుంది. రాకాశలోయలోనున్న 100 సహస్ర ఊడల వటవృక్షమే ఆ మాంత్రికుని గుహద్వారం. అనుగ్రహింపబడ్డాను తల్లి. విజయస్తు. ఈనాడు నా తపస్సు ఫలిస్తుంది. నీ గళాల స్వర్ణమాల ఈ రాత్రే మెరుస్తుంది. నీవు సాక్షాత్కరిస్తావు. ఏంటి నవ్వుతున్నారు? ఏమి కాదు, మృత్యుదేవత సాక్షాత్కరించబోతున్నది. నాకా మృత్యు? నేను మృత్యుంజయుడు నన్న సంగతి మర్చిపోయారా? చచ్చి బ్రతికిన వాడితో గాని నాకు చావు లేదు. మూర్ఖుడా, స్వర్ణకమలం నుంచి రత్న కంకణం సాధించి మనోహర్ వస్తున్నాడు. రాణి స్వర్ణమాల తీయించి దేవికి అలంకరిస్తే నన్నీ ముల్లోకాల్లో జయించగలిగేవాడు. ఆ మాల తీయించేలోగా వచ్చి చేరుకుంటాడు, నిన్ను అంతం చేస్తాడు. అయితే కర్తవ్యమేంటి? ఏం చేయాలి? నేనేం చేయాలి? మనోహరకు సరైన ప్రత్యర్థి ఒక్కడే ఉన్నాడు. ఎవడు? ఎవడు వాడు? అతడే రంజిత్. అలకాపురి సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాడు. మాల తీయించి తాతకు అలంకరించే వరకు రంజిత్ ని ఒక పావుగా ఉపయోగిస్తా. ఓం భం భం భట్. లంబకర్ణ, అలకాపురి వెళ్ళి పట్టాభిషక్తులు కాబోతున్న రంజిత్ ని తక్షణం ఇక్కడికి తీసుకురా.